నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. డాక్టర్ ఇస్మాయిల్ హుస్సేన్ భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన చేసిన మంచి పనుల రూపంలో మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. డాక్టర్ ఇస్మాయిల్ హుస్సేన్ 6వ వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద పూలమాల వేసి నివాళి అర్పించారు. నగరానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ కెఎం ఇస్మాయిల్ హుస్సేన్ 6వ వర్ధంతి సందర్భంగా నగరంలోని ఆయన సమాధి వద్ద రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ ఇస్మాయిల్ హుస్సేన్ భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన చేసిన మంచి పనుల రూపంలో మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని తెలిపారు. నగరంలో తాను హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అన్న తేడా లేకుండా కుల మతాలకు అతీతంగా ఎలా సేవ చేస్తున్నానో తనలాగే డాక్టర్ ఇస్మాయిల్ హుస్సేన్ కూడా కుల మతాలకు అతీతంగా సేవలు అందించారని తెలిపారు. ముఖ్యంగా పేద ప్రజలకు కేవలం ₹1 వైద్య సేవలు అందించడం ద్వారా డాక్టర్ ఇస్మాయిల్ హుస్సేన్ సేవాభావాన్ని చాటుకున్నారని ఆయన తెలిపారు. ఆయన తన సామాజిక వర్గానికి సేవలు అందిస్తూనే ఇతర సామాజిక వర్గాలకు కూడా అదే స్థాయిలో సేవలు అందించారని కొనియాడారు. కరోనా సమయంలో ప్రాణాలను లెక్క చేయకుండా వేలాది మందికి వైద్య సేవలు అందించారని, అదే క్రమంలో ఆయన కూడా ఆ వ్యాధికి గురై ఈ లోకాన్ని వదిలి వెళ్లారని తెలిపారు. కరోనా వ్యాధికి గురైన వారికి వైద్యం అందిస్తూ ఈ లోకాన్ని వదిలిన డాక్టర్ ఇస్మాయిల్ హుస్సేన్ భౌతిక కాయాన్ని శ్మశాన వాటికకు తీసుకుని వెళ్లేందుకు కూడా నిబంధనల పేరుతో అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు. ఆ సమయంలో తాను నగరంలో ఉండడం వల్ల డాక్టర్ ఇస్మాయిల్ హుస్సేన్ అంత్యక్రియలు సవ్యంగా జరిగేలా చేశామని తెలిపారు. డాక్టర్ ఇస్మాయిల్ హుస్సేన్ కోరిక మేరకు నగరంలోని ముస్లింల శ్మశాన వాటికలో రహదారులు, విద్యుత్తు దీపాలు, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేశామని చెప్పారు. రాయలసీమ హక్కుల ఐక్యవేదిక చేపట్టిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారని తెలిపారు. నగరంలో ఈద్గా స్థలం ఆక్రమణకు గురైతే ఆ స్థలాన్ని ఆక్రమణ నుంచి విడిపించామని తెలిపారు. అలాగే మసీదులను అభివృద్ధి చేశామని వివరించారు. కర్నూలు నగరంలో కుల మతాలకు అతీతంగా ఎంతో మంచి సేవలు అందించిన డాక్టర్ ఇస్మాయిల్ హుస్సేన్ సేవలను ఆయన వర్ధంతి సందర్భంగా స్మరించుకోవటం బాధ్యతగా భావిస్తున్నామని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ వివరించారు. ఈ కార్యక్రమంలో జహంగీర్ బాషా, గ్వాలీబాయ్, మెహబూబ్, షాబుద్దీన్, మెహబూబ్ బాషా, అబ్బాస్, నౌషాద్, మన్సూర్ అహ్మద్, మున్నా, వెంకటేష్, కేఎం అన్వర్, రోజా అన్వర్, రజాక్, ఖాజా, ముస్తఫా ఖాన్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ ఇస్మాయిల్ సాబ్ is a great man. सबको सर्विस आपको ये देश में, ये टाउन में, इर्रेस्पेक्ट ऑफ कास्ट कम्युनिटी सर्विस कराए. मैं कैसा सर्विस कराए मेरे से दूसरा तरफ से उन्हें भी करे. मैं मुसलमान को, हिंदू को, क्रिश्चियन को, सबको सर्विस कैसा कर रहा है, ये डॉक्टर इस्माइल साहब भी सबको ट्रीटमेंट, सबको 100% सर्विस हो. ₹1 का डॉक्टर हो, हम सुने रहते. इन्हें तो 0 पैसा डॉक्टर भी, पैसा भी डेढ़ लेते थे, नहीं तो नहीं. उनका ताकत के हिसाब से वो कराई. इज ए ग्रेट मैन. अभी हमारा साथ न है, बट उनका क्या क्या अच्छा काम कर रहा है वो सब भी हमारे दिल में रहता है. मिल को हम 2 जने मिल को बहुत काम करे गाँव में, कम्युनिटी की करे, अदर देन कम्युनिटी पीपल हु हैव डन एवरीबॉडी सर्विस, टोटली सर्विस. मेरा कब दुख हुआ है बोले तो ये कोरोना टाइम में उनका बॉडी लेके जाने को बहुत जने पीछे हटा. इधर लाने का वास्ते भी ऑब्जेक्शंस बोला, कुछ ऑब्जेक्शंस नहीं. कोरोना ट्रीटमेंट में बहुत हजारों लोग को कोरोना टाइम में डराने को ट्रीटमेंट करके उन्हें जिंदगी छोड़ डाला. काम करे सो वाले को हम याद रखे तो फ्यूचर जनरेशन में अच्छा लोग हमारा सोसाइटी को देने को तैयार रहते. कभी भी ये 10 देने को देखना फिर भूल जाते, दूसरा लोग फिर साल होता फिर ये 10 देने. ये क्या है, ये 10 जने काम करेगा, ये 10 जने को कौन भी ट्रीटमेंट भी दिया नहीं दिया मालूम नहीं. मगर लोग ट्रीटमेंट ले सो वाला जलसा रहते, भूल गया रहता. ये दुनिया ऐसा है. పేద ప్రజలకు మంచి చేయాలన్నది డాక్టర్ ఇస్మాయిల్ హుస్సేన్ ఆలోచన విధానమని
రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. ఈ మేరకు డాక్టర్ ఇస్మాయిల్ హుస్సేన్ 6వ వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద పూలమాల వేసి నివాళి అర్పించారు. పేద ప్రజలకు మంచి చేయాలన్నది దివంగత డాక్టర్ ఇస్మాయిల్ ఆలోచన విధానమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. డాక్టర్ ఇస్మాయిల్ వర్ధంతి సందర్భంగా కొత్తపేటలోని ఆయన సమాధి వద్ద ముస్లిం నాయకులతో కలిసి మంత్రి టీజీ భరత్ గుప్తా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ₹2 వైద్యం చేస్తూ పేదల డాక్టర్గా ఆయన పేరు పొందారన్నారు. దేశవ్యాప్తంగా డాక్టర్ ఇస్మాయిల్కు మంచి పేరు ఉందన్నారు. పేదలకు సేవ చేయాలన్న ఆయన ఆలోచన విధానం అందరికీ స్ఫూర్తిదాయకం కావాలన్నారు. తన తండ్రి టీజీ వెంకటేష్కు డాక్టర్ ఇస్మాయిల్తో ఎంతో మంచి అనుబంధం ఉందన్నారు. ఎవరిని అడిగినా వీరిద్దరిని రామ్ రహీం అని పిలిచేవారని మంత్రి టీజీ భరత్ తెలిపారు. కరోనా సమయంలో ఎంతో మంది ప్రాణాలను ఆయన కాపాడారని తెలిపారు. ఆయన చేసిన సేవలను పుస్తక రూపంలో ముద్రిస్తే బాగుంటుందన్నారు. ఇస్మాయిల్ గారి వర్ధంతికి ప్రతి సంవత్సరము ఆనవాయితీగా వస్తున్నారు. మా మైనార్టీ సోదరులు తక్కువ వచ్చినా కానీ శ్రీ టీజీ ఫ్యామిలీ వాళ్ళకి ఖచ్చితంగా ఇలా వచ్చి శ్రద్ధాంజలి ఘటించి మైనార్టీస్ తరఫున వాళ్ళకి ఎంత ప్రేమ ఉందో తెలియపరుస్తున్నారు. దానికి మేమందరం వారి ఫ్యామిలీకి, ముఖ్యంగా టీజీ వెంకటేశ్వర సార్ గారికి, తర్వాత మంత్రి మరియు భరత్ గారికి మా మైనార్టీస్ తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. డాక్టర్ ఇస్మాయిల్ గారి నుంచి చెప్పే అవసరం లేదు. మా మధ్య లేకున్నా కానీ టీజీ సార్ ప్రతి ఏ విషయం మైనార్టీస్ రాని వారికి మంచి చేసుకుంటారు. వాళ్ళ స్నేహం అటువంటిది. సేమ్ భరత్ గారు కూడా వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ అతన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. పేద ప్రజల ఆరాధ్య వైద్యుడైనటువంటి స్వర్గీయ డాక్టర్ ఇస్మాయిల్ సార్ గారి యొక్క 6వ వర్ధంతి. ఈరోజు టీజీవీ సార్ ఫ్యామిలీ ప్రతి ఇయరు వర్ధంతిని వారు బాధ్యతగా చేస్తూ ప్రజలకు ఒక హిందూ ముస్లిం భాయ్ అనే ఐక్యత సందేశాన్ని ఈరోజు టీజీ ఫ్యామిలీ, మా గౌరవ మంత్రివర్యులు టీజీ భరత్ సార్ గారు కూడా ప్రతి ఇయర్ కూడా ఇక్కడికి రావడము, డాక్టర్ ఇస్మాయిల్ సార్ గారికి శ్రద్ధాంజలి ఘటించడము ఆనవాయితీగా వస్తుంది. ఈరోజు మా డాక్టర్ ఇస్మాయిల్ సార్ గారు మా అందరికీ, టీజీవీ ఫ్యామిలీకి, మా మైనార్టీ కమ్యూనిటీకి, అందరి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్గా ఉన్నటువంటి నాయకుడు డాక్టర్ ఇస్మాయిల్ సార్ గారు ఈరోజు మా మధ్యలో భౌతికంగా లేకపోయినా 6 సంవత్సరాలుగా, క్యాలెండర్ పరంగా చూసుకుంటే 6 సంవత్సరాలు, కానీ డాక్టర్ ఇస్మాయిల్ సార్ గారు నిరంతరము మా హృదయాలలో జీవించే ఉన్నారు. కాబట్టి ఈరోజు డాక్టర్ ఇస్మాయిల్ సార్ గారు మా మధ్య లేకపోయినా ఆయన చూపినటువంటి ఆశయాలను మా టీజీవీ సారు, మా గౌరవ మంత్రివర్యులు టీజీ భరత్ సార్ గారు మైనార్టీ విషయంలో కానీ అందరి విషయంలో కానీ ఆయన ఆశయాలను ముందుకు తీసుకొని పోతున్నారు. ఈరోజు మా టీజీవీ సారు అండ్ టీజీ భరత్ సార్ గారు ఈరోజు ఇక్కడికి రావడము, ఇక్కడ శ్రద్ధాంజలి ఘటించినందుకు మేము మరొకసారి యావత్ మైనార్టీస్ ముస్లిమ్స్ తరఫున, యావత్ ప్రజల తరఫున గౌరవ మంత్రివర్యులు టీజీ భరత్ సార్ గారికి కృతజ్ఞత చెప్తున్నాను. ముందుగా డాక్టర్ ఇస్మాయిల్ గారి వర్ధంతికి రావడం వచ్చేటప్పుడు నాకు మెమరీస్ అంతా ఎప్పుడు వచ్చేది ఏమంటే, కోవిడ్లో ఆయన ప్రాణం త్యాగం చేశారండి. ఎందుకు చెప్తానంటే, కోవిడ్ వచ్చినప్పుడు లాక్డౌన్ అని చెప్పినప్పుడు ఇది ఏం కాదులే అని చెప్పి చాలామంది ప్రజలు సీరియస్ తీసుకోలే సబ్జెక్ట్ని. ఆఫ్టర్ డెత్ ఆఫ్ డాక్టర్ ఇస్మాయిల్ గారు అందరూ అలర్ట్ కావడం జరిగింది, డాక్టర్స్తో అందరితో. ఆయన ప్రాణం కూడా పోయిండేది ఎట్లా అంటే పేషెంట్లు చూస్తూ ఆయన కోవిడ్ రావడం జరిగింది. లేకపోతే ఇప్పుడు కూడా మన మధ్యలో ఉండేవాళ్ళు. సో ఆయన, నాకు తెలిసి ఆయన ప్రాణంతో కొంతమంది ప్రాణాలు సేవ్ చేసినట్లు, వేలాది మందిని సేవ్ చేసినట్లే. ఎందుకు చెప్తున్నా అంటే, ఆ టైంలో ఫస్ట్లో సీరియస్ తీసుకోలేదు, బట్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ డాక్టర్ ఇస్మాయిల్ గారు ప్రజలందరూ కూడా అప్పుడు దాని అంటే లాక్డౌన్ ఏమి, దాని సీరియస్ ఏమి అనేది అప్పుడు ఐ థింక్ దే హ్యావ్ టేకెన్ ఇట్ సీరియస్లీ. ఇదే కాకుండా డాక్టర్ గారు రూపాయి డాక్టర్ అని చెప్పేవాళ్ళు. ఆయన చాలా అతి తక్కువ, అంటే డబ్బు కోసం కాదు, ప్రజల కోసం ఆయన జీవితం అంతా కూడా త్యాగం చేసినట్లే ఒక రకంగా. అందుకనే మా ఫాదర్కి ఆయన మైండ్ సెట్కి, డాక్టర్ ఇస్మాయిల్ గారి మైండ్ సెట్కి ఎప్పుడూ మ్యాచింగ్ ఉండేది. అందుకనే డాక్టర్ ఇస్మాయిల్ గారు కానీ మా ఫాదర్ని రామ్ రహీం లక్క అనేవాళ్ళు. ఆయన మధ్యలో లేకపోయినా
ఆయన స్ఫూర్తి, ఆయన చేసిన కార్యక్రమాలు మనం ప్రజల్లో తీసుకుపోయి ఎప్పటికప్పుడు మంచి లీడర్స్ గురించి, మంచి చేసిన వాళ్ళ సొసైటీలో చేసిన వాళ్ళది ఎప్పుడు మనం చెప్తే ప్రజలు కూడా తెలుసుకొని వాళ్ళల్లో ఏమైనా చేంజెస్ ఉంటే చేంజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గొప్ప లీడర్స్ని వాళ్ళని తలుచుకోవాలా, వాళ్ళు చేసిన కార్యక్రమాలను కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు తీసుకుపోయే దాంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు, వాళ్ళ దగ్గర ఉండే ఫాలోవర్స్ అందరు కూడా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు కూడా చాలా చేస్తున్నారు. ఫ్యూచర్లో కూడా ఇప్పుడే నాకు ఆలోచన, ఆయన చేసిన కార్యక్రమం మన జహంగీర్ భాయ్ అందరు ఆలోచించి ఒకటి బుక్ తర ఏదైనా లాంచ్ చేసి ఆయన చేసిన పనులేమి అట్లాంటిది ఒక మంచి బుక్ ఏదైనా చేస్తే ప్రజలకి ఐడియా ఉంటుంది. కర్నూలు నుంచి ఇట్లా మంచి నాయకులు ఉన్నారనేది ప్రజలు కూడా తెలిసేదానికి అవకాశం ఉంటుంది. ఏదైతే అది మన మధ్యలో లేకపోయినా ఆయన చేసిన కార్యక్రమాలను ఎప్పుడూ మనం గుర్తు చేసుకొని ప్రజలకు తెలిసే లెక్కలో మనం చేయాల్సిన బాధ్యత మన లీడర్స్గా, వాళ్ళ ఫాలోవర్స్గా మన పైన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఈరోజు వర్ధంతికి రావడం, ఆయనకి పూలమాల వేసి ఆయన గురించి తలుచుకోవడం అనేది జరుగుతుందండి. థ్యాంక్ యూ. నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 66 లక్షల రూపాయలతో నిర్మించిన విఆర్డిఎల్ ల్యాబ్ ను ఆయన ప్రారంభించారు. నగరంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 66 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన విఆర్డిఎల్ ల్యాబ్ను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ బస్తిపాటి నాగరాజుతో కలిసి మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ పనులకు భూమి పూజ చేసిన తక్కువ కాలంలోనే ఈ భవన నిర్మాణం పూర్తి చేయటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వేగవంతమైన పనులు మా ప్రభుత్వంలోనే సాధ్యమన్నారు. ఇంకా ఆసుపత్రిలో కావాల్సిన వెంటిలేటర్లు, అల్ట్రాసౌండ్ మిషన్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. హాస్పిటల్ బిల్డింగుకు లీకేజీలు ఏర్పడ్డాయని తెలిసిన వెంటనే బాగు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు గుర్తు చేశారు. ఈ పనులు వేగంగా చేపడుతున్నామన్నారు. అంతేకాకుండా హాస్పిటల్లో 50 కోట్లతో నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నామన్నారు. రోగులకు మెరుగైన సేవలు అందిస్తున్న డాక్టర్లను మంత్రి టీజీ భరత్ గుప్తా అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ చిట్టి నరసమ్మ, డాక్టర్లు, హెచ్డిసి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మీరు కూడా అధికారులు అయితేనేమి ప్రతి ఒక్కరు మీరు అంకిత భావంతో మాకు కూడా ఏదైనా సలహాలు ఇస్తే, ఎందుకంటే మంత్రి గారు మనకు పరిశ్రమల శాఖ మంత్రి ఉన్నారు కాబట్టి సిఎస్ఆర్ ఫండ్ అయితేనేమి, అదే కాదు ఏ రకంగా అభివృద్ధి కావాలన్నా కూడా భరత్ గారు ప్రత్యేక చొరవ తీసుకుంటారు. మీకు నేను ఎందుకంటే ఒక విషయం చెప్పరాదు, అయినా కానీ చెప్తా. ఇప్పుడు నేను వెనకాల లేటుగా వచ్చాను, వాస్తవంగా నాకు తెలిసి లేట్ వచ్చాను. అంబేద్కర్ జయంతి పాల్గొని లేట్ అయింది. ఆయన లోపలికి వచ్చిన తర్వాత మంత్రి హోదాలో మరొకసారి మనం ఫోటో దిగండి అని చెప్పేసి అందరిని అసెంబ్లీ చేస్తామంటే మీరు ఒకసారి ఆ చిత్తశుద్ధిని గమనించాలి మేడం. అంటే అధికారులకు కానీ ఇచ్చేటువంటి గౌరవం అయితేనేమి, సాటి పొలిటీషియన్స్కి ఇచ్చే గౌరవం అయితేనేమి. కాబట్టి ప్రతి ఒక్కరు, ఎందుకంటే అటువంటి మంత్రివర్యులు ఉండగానే మన కర్నూలు జిల్లాని స్మార్ట్ సిటీగా మార్చుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీంట్లో భాగస్వామ్యులు కావాల్సిందే. ఇక్కడ పనిచేసేటువంటి డాక్టర్స్ అయితేనేమి, ప్రిన్సిపల్స్ అయితేనేమి, ప్రతి ఒక్కరు పొలిటీషియన్స్గా మేమైతేనేమి. మరి సారుతోనే ఓపెనింగ్ చేయించగలగడము మా అదృష్టము. సార్ది గోల్డెన్ హ్యాండ్ కాబట్టి గవర్నమెంట్లో చిన్న బడ్జెట్లోనే మేము కంప్లీట్ చేయగలిగాం సార్. మా అందరికీ కొంచెం గుడ్ కోఆపరేషన్. ఐ థింక్ నేను ఇంకా ఈరోజు కొత్తది ఏదైనా ఫౌండేషన్ వేపిస్తున్నారు అనుకున్నా. ఫౌండేషన్ వేసి 8-9 months అయింది. ఇమ్మీడియట్లీ దిస్ వర్క్ ఈస్ డన్ అంటే ఐఎమ్ సో హ్యాపీ. అట్లీస్ట్ ఫాలో అప్ చేసి కంప్లీట్, అంటే మా ప్రభుత్వంలో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారి లీడర్షిప్లో ఎవ్రీవన్ విల్ హ్యావ్ టు వర్క్ ప్రాపర్లీ. సో ఎక్కడి నుంచైనా మానిటరింగ్ ఉంటుంది. సబ్జెక్ట్ ఏమైంది, ఫౌండేషన్ వేసిన తర్వాత పనులు అవుతున్నాయా లేదా, ఇవన్నీ కూడా దెర్ ఈజ్ అ ట్రాకర్ తరా చంద్రబాబు గారికి డాష్ బోర్డ్లో పోయే పరిస్థితి ఉంటుంది. దాని తగ్గట్టుగా ఆఫీసర్స్ కూడా దే హ్యావ్ టేకెన్ ఇట్ సీరియస్లీ. కాంట్రాక్టర్ 6 to 8 monthsలో కంప్లీట్ చేస్తా అన్నారు, కంప్లీట్ చేయడం జరిగింది. సో ఐఎమ్ సో హ్యాపీ. సో ఈ వైరాలజీ డిపార్ట్మెంట్లో ఫ్యూచర్లో కూడా మంచిగా ల్యాబ్ పెట్టేదానికి ఇప్పుడే డాక్టర్ గారు చెప్పినట్లు ఫ్యూచర్లో ఇక్కడ ఇంకా టెస్ట్లు పర్ఫామ్ చేసేదానికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంటే వీ కెన్ బీ ఏబుల్ టు గెట్ సెంట్రల్ ఎయిడ్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్కీమ్స్ కింద మనం
చూపించేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే నేను ఎప్పుడు చెప్తా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం కల్పించగలిగినామంటే ఎన్నో స్కీమ్స్లో క్వాలిఫై అయ్యేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ వన్ సచ్ గ్రేట్ థింగ్ దట్ హ్యాస్ బీన్ డన్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత. సో లాట్ ఆఫ్ టెస్ట్స్ ఎక్కడ స్టేట్లోనో హైదరాబాద్లోనో లేకపోతే పెద్ద సిటీస్లోనే పర్ఫామ్ చేసేవి కూడా మన ఇప్పుడు కర్నూలులోనే చేసుకునే దానికి అవకాశం వస్తుంది కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. ఇట్లాంటి డెవలప్మెంట్ విషయంలో నేను ముందు కూడా ఎలక్షన్స్ ముందు కూడా సూపర్ 6 అని చెప్పి ఫర్ కర్నూలు అని చెప్పిన, దాంట్లో భాగంగా ఒకటి హాస్పిటల్ వాజ్ వన్ ఆఫ్ ది టాప్ ప్రయారిటీ. ఇప్పుడే సూపరింటెండెంట్ గారితో కూడా చెప్తామండి, ఈ మధ్యనే ఏదో ర్యాంకింగ్ ఇచ్చారు, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూలు ఈజ్ ఇన్ టాప్ ర్యాంక్ అండి ఆంధ్రప్రదేశ్లో. ఐఎమ్ సో హ్యాపీ. మేము అదే చెప్పిండింది, విల్ బీ డూయింగ్ ద బెస్ట్ ఫర్ గవర్నమెంట్ హాస్పిటల్. మా ఎఫర్ట్స్ అన్నీ పెడతాము, గ్యారంటీ వీ వాంట్ టు ప్రూవ్ దట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆఫ్ కర్నూల్ ఈజ్ నెంబర్ 1 అని చెప్పి దాని తగ్గట్టుగా ఎన్నో పారామీటర్స్లో వీ హ్యావ్ అచీవ్డ్ అండ్ ఇంకా చాలా ఉన్నాయి చేసేది. వీ విల్ కంప్లీట్ ఆల్ దట్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే దేశంలో ప్రజలందరూ సంతోషంగా జీవించగలుగుతున్నారని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పేర్కొన్నారు. నగరంలోని ఏపీఎస్ఆర్టీసీ 1వ డిపోలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కొత్త బస్టాండ్లోని డిపో 1లో అంబేద్కర్ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా భారత రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శమన్నారు. ప్రజలు సంతోషంగా ఉన్నారంటే అందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన బలమైన రాజ్యాంగమే కారణమన్నారు. రాజ్యాంగాన్ని సరిగ్గా తమ నాయకులు అమలు చేస్తున్నారన్నారు. గడిచిన వైసీపీ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి తేడా ఏంటో ప్రజలకు తెలిసి వస్తోందన్నారు. ఇక విద్య వల్ల విద్యార్థుల జీవితంలో ఎన్నో మార్పులు తీసుకురావచ్చన్నారు. మంత్రి నారా లోకేష్ విద్యాశాఖలో సమూల మార్పులు తీసుకువస్తున్నారన్నారు. తమ ప్రభుత్వంలోనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉందన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లుకు 1000 కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నట్లు తెలిపారు. త్వరలో డ్రోన్ సిటీ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఇవన్నీ పూర్తయితే నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆయన తెలిపారు. మనకున్న నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ అని అంటే మనం నాన్ అలైన్మెంట్ అనమాట. ఇప్పుడు మొన్న చెప్తున్నారు ఆల్ అలైన్మెంట్ అంటే అందరికీ మనం ఫేవరబుల్గా ఎవరితో కూడా గొడవ పెట్టుకోకుండా ఈరోజు మనం రాజ్యాంగ నిర్మాత మనకు ఇచ్చినటువంటి డైరెక్షన్లో ఈరోజు మనం నడుస్తున్నాం కాబట్టి ఈరోజు అందరూ కూడా ఏమాత్రం కూడా అసలుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఈరోజు బ్రతకగలుగుతున్నాం. మనం చూస్తున్నాం యూఏఈ, అసలు దుబాయ్, అక్కడైతే ఎంతో పీస్ఫుల్ ఏరియా అని అనుకున్న చోట కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. కానీ అటువంటి ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఈరోజు మనము అందరం కూడా ఇంకా జీవించగలుగుతున్నామంటే కేవలం ఆ మహనీయుని దయ వల్లనే. కాబట్టి మన అందరం కూడా స్మరించుకొని దీన్ని ఇదైతే మనకు నిజంగా ఈ 130వ జయంతి అనేది మనకు గుర్తుండిపోతుంది సార్ వచ్చినందుకు. కాబట్టి సార్కు తర్వాత మీ అందరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ 60 నుంచి 70% మంది ఈ దేశంలో ఉంటే ఆ రోజుల్లో వారి పరిస్థితి చాలా ఘోరంగా ఉన్న సందర్భంగా ఈరోజు ఆ వర్గాలు ఈ వేదికల మీద కూర్చొని మాట్లాడుతున్నామంటే ఆ మహానుభావులు చేసినటువంటి త్యాగమే. వారి యొక్క త్యాగాల్ని స్ఫూర్తిగా తీసుకొని మనమందరం కూడా ముందు తరాలకు ఆదర్శంగా నిలబడాలని కోరుకుంటూ, సోదరులు ఒక మాట చెప్పారు, ఒక డైనామిక్ లీడర్ కావాలి. కొన్ని సమస్యలు పరిష్కారమైనాయి, అది ట్రాఫిక్ కావచ్చు, అనేక సమస్యలు కావచ్చు. అట్లాంటి డైనామిక్ లీడరు నేను ఈరోజు చెప్తున్నాను, 20 సంవత్సరాలు వారిని కొనసాగించే బాధ్యత మనది. అనేక సమస్యల్ని రూపుమాపి ఈ నగరంలోనే కాదు ఈ జిల్లాలోనే. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఏమంటే మన కాన్స్టిట్యూషన్ అంత పర్ఫెక్ట్గా అంత ప్లాన్డ్గా ఉండింది కాబట్టి ఈరోజు ఇండియా ఎన్ని ఇష్యూస్ ఉన్నా వేరే దేశాలతో పోలిస్తే మన రాష్ట్రం మన దేశం స్టేబుల్గా నీట్గా పోతా ఉందంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రాపర్ స్ట్రాంగ్ కాన్స్టిట్యూషన్ దట్ వీ హ్యావ్. అండ్ దానికి ఆర్కిటెక్ట్ వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన స్ఫూర్తి, ఆయన చేసిన పనులు మనకుండే ఈ జనరేషన్ వాళ్ళకు కూడా చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్, వాళ్ళకి నేర్పించడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఇప్పుడు మోడ్రన్ డేస్ చూస్తుంటారు. నేను ఎప్పుడు అంటుంటా, పిల్లలంతా కూడా ఇప్పుడు సైకాలజీ, ఇప్పుడు స్టైల్లో ఫంక్షనింగ్ ఉంటుంది. అన్నీ వాళ్ళ కష్టాలు అవన్నీ ఏం చూసినలే. ఇండిపెండెన్స్ టైంలో వాళ్ళేం పుట్టలే, మనం కూడా చూడలే. బట్
బట్ వీ హ్యావ్ టు లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ లీడర్స్. పెద్ద పెద్ద వాళ్ళంతా ఏం చేశారు, ఎంత త్యాగం చేస్తే ఈరోజు మన రాష్ట్రం కానీ దేశం కానీ ఇంత అభివృద్ధి చెందుతోందనే ఉద్దేశంతో మనం కూడా పిల్లలకి చెప్పడము, జయంతి కానీ వర్ధంతి కానీ లీడర్స్ గురించి చెప్పుకోవడము, హిస్టరీ చెప్పడము, వాళ్ళ వాల్యూస్ ఏం చేశారు, వాళ్ళు వాట్ దే హ్యావ్ డన్ ఫర్ ద సొసైటీ, హౌ ఆల్ దీస్ థింగ్స్ మనం అందరికీ ఎప్పటికప్పుడు చెప్తుంటేనే ఫ్యూచర్ అనేది బాగుంటుంది. మనం కూడా మర్చిపోకుండా ఉండేదానికి ఈ కార్యక్రమం. ఈరోజు కూడా నేను చూసా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఆల్మోస్ట్ దేవుని పట్టం పెట్టినట్లు పూజా కార్యక్రమాలు చేశారు. ఇది అట్లా చేయడం అనేది ఓన్లీ ఫర్ ఫ్యూ పీపుల్ ఇన్ వరల్డ్ ఇట్ విల్ బీ పాసిబుల్ అండి. ఎవరు పడితే వాళ్ళు ఫోటోలు పెడితే పూజలు పునస్కారాలు చేయరు. ఓన్లీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అట్లాంటి లీడర్స్గా ఉన్నారు, అట్లా వాళ్ళు సొసైటీకి చేసినారని స్వతహాగా చేస్తారు. సో ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. అండ్ ఇట్లాంటివన్నీ కొనసాగుతూ ఎప్పటికప్పుడు మీరు ఇట్లాంటి మంచి కార్యక్రమాలు ఇయర్లీ చేస్తున్నారు. సో ఐఎమ్ వెరీ గుడ్ అండ్ థ్యాంక్ఫుల్ టు యూ పీపుల్. అండ్ ఒకటే నేను చెప్పినట్లు యూనియన్స్ అంతా కూడా కలిసిమెలిసి చేయండి, బట్ డోంట్ గో అవుట్ ఆఫ్ ది లైన్. ఎప్పటికీ రిక్వెస్ట్లో నీట్గా పద్ధతిగా పోతే ఫ్యూచర్ అనేది బాగుంటుంది. డెవలప్మెంట్ విషయాల్లో ఏపీఎస్ఆర్టీసీకి కూడా సంబంధించింది బస్ స్టాండ్లో కూడా నేను ఎన్నో సందర్భాల్లో చెప్పా, మనకి ల్యాండ్ అవైలబుల్ ఉంది, ఇక్కడ కూడా ఒక మంచి ఫంక్షన్ హాల్ అక్కడ ఎట్లయినా ఖాళీగా ఉంది, ప్లాన్ చేయాలని చెప్పడం జరిగింది. నేను కూడా చైర్మన్ గారితో ఫాలోఅప్ చేస్తున్నాను. సో ఇట్ విల్ టేక్ టైం, లిటిల్ బిట్ టైం, బట్ ఇవన్నీ కూడా చేస్తాం. డెవలప్మెంట్ విషయంలో ముందు ఎప్పుడు ఉండేది మన ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు గారు లాంటి లీడర్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ పాసిబుల్ అండ్ ఫ్యూచర్ ఈజ్ బ్రైట్ అండి. మీరు ఎప్పుడు ఏమున్నా మా ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తే ఫ్యూచర్ అనేది మీరు అందరూ కూడా హ్యాపీగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి పెద్దలకి అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. జై భీమ్. ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, ఆయన స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. నగరంలోని పాత బస్టాండ్లో జరిగిన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని స్థానిక పాత బస్టాండ్లో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, ఇతర ప్రజా ప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన శక్తివంతమైన రాజ్యాంగం వల్లే దేశం అత్యున్నత స్థాయిలో ఇలాంటి సమస్యలు లేకుండా ఉన్నామన్నారు. రాజ్యాంగానికి గౌరవం ఇవ్వటంలో, సమాన హక్కులు ఇవ్వడంలో, చట్టం ముందు అందరూ సమానమే అనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాముఖ్యతను ఇస్తోందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ కాలంలోనే కొలంబియా యూనివర్సిటీ మరియు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వంటి పెద్ద విశ్వవిద్యాలయాల్లో చదివి వచ్చారన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అలుపెరగని పోరాటం చేశారన్నారు. అందరికీ సమాన హక్కులు, రాజ్యాంగ ఫలాలు దక్కాలని కృషి చేశారన్నారు. ఆయన పాటించిన సిద్ధాంతాలను మనం అనుసరించాలని, అప్పుడే మనకు గుర్తింపు, ప్రజల్లో సానుకూలత ఉంటుందన్నారు. అభివృద్ధి విషయానికి వస్తే కర్నూలులోని ఓర్వకల్లో పరిశ్రమల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, దీనివల్ల చదువుకున్న యువతకు భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు మౌరేయిన్లోని పరిణయ ఫంక్షన్ హాలులో జాబ్ మేళా ఏర్పాటు చేశామన్నారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ చదివిన వారు మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 6 గంటల వరకు వాక్-ఇన్ ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చన్నారు. ఈ పవిత్రమైన రోజున ఉద్యోగాలు పొందితే అది వారి జీవితంలో ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతోంది ఆల్ ఓవర్ స్టేట్. మా చంద్రబాబు గారు, మా గవర్నమెంట్ ఆదేశాలు కూడా క్లియర్ కట్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన పనులేమనుకోండి, పాజిటివ్ థింగ్స్ అనుకోండి. ఎందుకంటే రాజ్యాంగం ఆర్కిటెక్ట్ ఎవరు అంటే బిఆర్ అంబేద్కర్. ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకి ఎంతవరకు నాలెడ్జ్ ఎక్కుతుంటుందో లేదో తెలియదు, కానీ ఆయన త్యాగం, ఆయన చేసిన తీరు బట్టే ఈరోజు మన రాష్ట్రం అనుకోండి, దేశం అనుకోండి
హ్యాపీగా ఇష్యూ లేకుండా కొనసాగుతోంది. అంటే కాన్స్టిట్యూషన్ అంత పవర్ఫుల్గా రాయడం కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి తెలుసుకోవడము, ఆయన చేసిన త్యాగం అనుకోండి, ఆయన చేసిన పనులు తీరేమనేది మనం కూడా తీసుకొని పాజిటివ్ థింగ్స్ తీసుకొని లైఫ్లో మనం కూడా ఇంప్లిమెంట్ చేస్తే ఎంతో బాగుంటుంది. అండ్ ఎడ్యుకేషన్కి మేము అందుకనే అంత ప్రయారిటీ ఇస్తున్నాము. ఎడ్యుకేటెడ్ ఉన్నాము అంటే ఎన్నో పనులు చిన్నప్పటి నుంచి బాగా ఎడ్యుకేటెడ్ ఉండేవాళ్ళు, అన్ఎడ్యుకేటెడ్ ఉండే వాళ్ళకి తేడా ఎంతో డిఫరెన్స్ ఉంటుంది. అందుకనే యాజ్ ఐ టోల్డ్ యూ లోకేష్ గారు అందుకనే అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఎడ్యుకేషన్ సెక్టర్లో. అండ్ ఫ్యూచర్ కూడా బ్రైట్ ఉంటుంది. ఎన్డీఏ ప్రభుత్వం అండర్ ద లీడర్షిప్ ఆఫ్ చంద్రబాబు గారు ఇట్ విల్ బీ బ్రైట్. డెవలప్మెంట్ విషయంలో కూడా మీరు చూస్తే కర్నూలుకి ఎంత అభివృద్ధి పనులు చేస్తున్నామో మీకు ఆల్రెడీ తెలుసు. ఓరొకల్లో ఇండస్ట్రీస్ అనుకోండి, ఎందుకంటే పిల్లలు చదువుకునే వాళ్ళు చాలా మంది వచ్చారు. రేపు ఫ్యూచర్లో జాబ్ ఆపర్చునిటీస్ కూడా పెద్ద ఎత్తున వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈరోజు కూడా మేము జాబ్ మేళా పెట్టాము. 10th ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్న వాళ్ళకు కూడా వాకిన్ ఇంటర్వ్యూ ఇప్పుడు 1 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు ఎవరికైనా జాబ్స్ కావాలంటే మన పరిణయ ఫంక్షన్ హాల్ మోరేన్లో పెట్టడం. ఎందుకంటే జయంతి రోజు కోఆర్డినేషన్గా ఈరోజు కావడం జరిగింది. సో ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు కొంతమందికి ఉద్యోగాలు వచ్చినా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజు మాకు ఉద్యోగం వచ్చిందనేది వాళ్ళు కూడా లైఫ్లో చెప్పుకునేదానికి అవకాశం ఉంటుంది. సో నిరుద్యోగ యువత జాబ్ మేళా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని ఉద్యోగ అవకాశాలను పొందాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పిలుపునిచ్చారు. నగరంలోని హోటల్ మౌర్య ఇన్ పరిణయ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన జాబ్ మేళా కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. హోటల్ మౌర్య ఇన్ పరిణయ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పరిశీలించారు. హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్లోని పరిణయ ఫంక్షన్ హాలులో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా కేఎల్ టెక్నాలజీ సర్వీసెస్, ఎస్ఆర్ ఎంటర్ప్రైజెస్, టెన్ ఆన్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ ఇండియా లిమిటెడ్ సంస్థలు ఈ జాబ్ మేళాను నిర్వహించాయి. ఈ సందర్భంగా జరిగిన జాబ్ మేళాకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి యువత హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్రంలో తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ఇందులో భాగంగానే కర్నూలు నగరంలో అవకాశం ఉన్న ప్రతిసారి జాబ్ మేళా కార్యక్రమాలను నిర్వహిస్తూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. నగరంలోని కొత్త బస్ స్టాండ్ యూకాన్ షాపీ వద్ద ఏర్పాటు చేసిన ఎస్జీ మొబైల్స్ ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. నగరంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న యూకాన్ షాపింగ్ మాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్జీ మొబైల్స్ షోరూంను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా షాప్ నిర్వాహకులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా షాప్లో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఎస్జే మొబైల్స్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తొలి మొబైల్ను కొనుగోలు చేశారు. ఎస్జీ మొబైల్స్ వ్యాపారంలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో షోరూం నిర్వాహకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇలాగే కలుద్దామంటే సిటీ న్యూస్.